లూకా సువార్త 5వ అధ్యాయం 4వ వచనం నుంచి 9వ వచనం. ఆయన బోధించిన చాలించిన తర్వాత నీవు దోణిని లోతులకు నడిపించి చేపలు పట్టినప్పుడు నీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, సీమోను, ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడింది కానీ మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేసునని ఆయనతో చెప్పాను. వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు పిగిలిపోవచ్చుండగా వారు వేరొక దోణిలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయవలనని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణులు మునుగునట్లు నింపిరి. సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా, నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడనని చెప్పాను. ఏలయనగా వారు పట్టిన చేపలు రాశికి అతనితో కూడనున్న వారందరూ విస్మయం పొందిరి. ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధమైన దేవ, జీవం గల తండ్రి, జీవాధిపతి యేసయ్యా, నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తోత్రాలు. దేవా, నువ్వు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్తవు, బలవంతుడు దేవుడా, నిత్యుడు తండ్రి, సమాధాన కర్తవు, నీకు అధిపతివయ్యా. ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆశ్చర్యమైన సంగతులను, గూఢమైన సంగతులను దేవా మాకు బయలుపరచండి తండ్రి. ఈ దినమందు నీ సన్నిధానంలో నీ బిడ్డలను మేము నిన్ను ఆరాధించినాము, నిన్ను గణపరిచినాము, చక్కని పాటల చేత నిన్ను గణపరిచాము తండ్రి. పరలోకమందున మా తండ్రి, ఈ మందులు పరమందులు ఉన్నటువంటి దేవుడు నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేస్తున్నందుకు వందనాలు. ఈ దినమందు సంతానము లేని బిడ్డలకు సంతానము కొరకు ప్రార్థన చేస్తున్న బిడ్డలను దీవించము తండ్రి. నాయన ఈ దినమందు మా ప్రభు నాయన నా తల్లి ఉద్యోగం లేని బిడ్డల కొరకు ఉద్యోగాలు కావాలని ప్రార్థించుకున్న బిడ్డలకు సహాయపడండి తండ్రి. యువహాబు గారి బిడ్డలు మంచి భాగస్వామి కావాలని నాయన నా తండ్రి, స్త్రీ అయినా పురుషుడైన అనుకున్న సందర్భాలలో వారికి సహాయపడండి తండ్రి. అయ్యా, మంచి మనసుతో మంచి హృదయంతో నిన్ను స్తుతించిన ప్రతి కుటుంబానికి జ్ఞాపకం చేసుకో తండ్రి. ఇక్కడ నిలబడి ఆరాధించిన బిడ్డలను మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకున్నందుకు తండ్రి, కొద్ది సమయంలో నీ వాక్య పరిచయం చేస్తున్నప్పుడు నాయన మాలో ఉండండి, నోట్లు కూరగొండండి, ప్రతి మాట మాట్లాడమని సహాయం చేయమని యేసు నామమున బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నా యేసయ్యా ఉన్నత స్థలమునకు నా కన్నులే చూపును. నా యేసయ్యా నీ కొరకే నేను కనిపెట్టుకొందును. నా జీవమాయేసయ్యా
హల్లెలూయా. దేవుడు వెళ్ళారా? దేవుని వాక్యం వెళ్తుందా? ఒక గ్రామంలో ఒక పాస్టర్ గారు పరిచయం చేస్తానికి వెళ్ళారు. ఒక గ్రామంలో ఒక పాస్టర్ గారు పరిచయం చేస్తానికి వెళ్ళారు. ఆ గ్రామంలో సువర్తమానం అందిస్తున్నాడు. ఒక సువర్తికుడు కానీ ఒక సేవకుడు కానీ చేసే పనులు ఏంటంటే దేవుడిచ్చిన భారమును దేవుడిచ్చిన బాధ్యతను బట్టి తన పరిచర్యను చేస్తుంటాడు. తన యొక్క సువర్తమానమును మోసుకొని పోవాలి, తన సువార్తను అనేకులకు అందించాలి. కాబట్టి భారం కలిగి బాధ్యత కలిగి ఉన్నటువంటి సేవకుడు తాను ఎక్కడికి వెళ్ళాడు? ఒక గ్రామానికి వెళ్ళాడు. దేవుడు సూచించాడు ఆ గ్రామాన్ని. ఆ గ్రామానికి వెళ్ళమని దేవుడు చెప్పాడు కాబట్టి అయితే ఆ సేవకుడు ఆ గ్రామంకి వెళ్ళాడు. గ్రామంలో పరిచయం చేస్తున్నాడు. ఆ గ్రామంలో పరిచయం చేస్తున్న సందర్భంలో సేవకునికి అక్కడ కొన్ని ఇబ్బందులు జరుగుతున్నాయి. ఆ గ్రామంలో కొన్ని ఇబ్బందులు, కొన్ని కష్టాలు ఆ సేవకునికి జరుగుతున్నాయి. చాలా ఒత్తిళ్లు ఆయనకి వస్తున్నాయి. ఎందుకంటే దేవుని సేవ అంటేనే, దేవుని పరిచర్య అంటేనే చాలా మంది విసుకుంటున్నట్టుగా చూద్దాం. ఇది ఈ మతం ఏంటిది, మార్గం ఏంటిది, ఏంటని వాళ్ళకి తెలియదు. కానీ ఏదో ఒక రకంగా మరి ఈ మత ప్రచారం అని చెప్పి రకరకాలుగా అతని మీద దుమారము లేపి ఇక్కడ నీ ఉండద్దు, ఇక్కడ నుంచి నువ్వు వెళ్ళిపోవాలి, కాబట్టి ఎవరు కూడా ఆయన భూమి ఇవ్వద్దు, ఇట్టే బాగుండదు అని చెప్పి ఆ సేవకునికి ఒత్తిడి తీసుకొచ్చి అక్కడ ఉన్న గ్రామం నుంచి ఆయనను వెళ్ళగొట్టారు. ఆ గ్రామస్తులందరూ కలిసి ఆయన అక్కడి నుంచి వెళ్ళగొట్టారు. వెళ్ళగొట్టిన తర్వాత ఆ సేవకుడు ఏమన్నాడంటే, దేవా నాకు ఈ గ్రామం చూపించావు, ఈ గ్రామంలోనికి రమ్మన్నావు, నేను ఇక్కడ సువార్త చేస్తుంటే ఇక్కడ ప్రజలు కొందరు వ్యతిరేకంగా నన్ను ఇక్కడ చెల్లిపోమని చెప్తున్నారు అని చెప్పి ఆయన బాధతో తన పిల్లలు, భార్య పిల్లలు కలిసి మరి ఆ ఊరు ఎంతో దూరాన వెళ్ళిపోయి ఒక అడవి ప్రాంతం తిరుంది. ఆ ప్రాంతం దాకా వెళ్ళిపోయి ఒక చెట్టు కింద వాళ్ళు ఉన్నారు. ఒక చెట్టు కింద ఉండి ప్రార్థన చేసుకుంటున్నారు. వాళ్ళకొకటి వాళ్ళ జీవితంలో కలిగింది ఏంటంటే, దేవా ఈ గ్రామం కలిస్తే ఆ గ్రామస్తులను వెళ్ళగొట్టారు, మరి ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాయి కాబట్టి అని చెప్పి ఆయన దేవుని సన్నిధానంలో కుటుంబంతో కలిసి 3 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తున్నారు. 3 రోజులు ఉపవాస ప్రార్థనలు కూర్చొని ఉపవాస ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేస్తున్న సందర్భంలో వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, దేవుని అడుగుతున్నారు. ఆ గ్రామంలో రక్షణ కూడా అడుగుతున్నారు. ఆ గ్రామంలో ఉన్న ప్రజలు రక్షింపబడాలని అడుగుతున్నారు. కనుక సేవకులు, సేవకురాలైన, సంఘస్థులైన ఈరోజు మనం చేసే పరిస్థితి ఏదో అనేకులకు తెలియదు. కానీ మనం అందరి కొరకు ప్రార్థన చేస్తాం. కనుక రాజుల కొరకు ప్రార్థన చేస్తాము, అధికారుల కొరకు ప్రార్థన చేస్తాము, కనుక ముఖ్యమంత్రుల కొరకు ప్రార్థన చేస్తాము, ప్రధానమంత్రుల కొరకు ప్రార్థన చేస్తాము, ఎంపీల కొరకు, ఎమ్మెల్యేల కొరకు, సర్పంచుల కొరకు, లోకంలో ఉన్న అధికారులందరి కొరకు, అనేక డిపార్ట్మెంట్ల అందరి కొరకు మనం ప్రార్థన చేస్తాం. కనుక క్రైస్తవులంటేనే అందరి కొరకు ప్రార్థన చేసేవారని కూడా చెప్పడానికి సందేహం లేదు. అయితే వాళ్ళు కూడా గ్రామం కొరకు ప్రార్థన చేస్తున్నారు. వెళ్ళిపోయినంత మాత్రాన వారేమనుకోలే కానీ ఉపవాసంలో ప్రార్థన చేస్తున్నప్పుడు జరిగినటువంటి గొప్ప అద్భుతాన్ని మీకు చెప్పేది ఏంటంటే, ఆ గ్రామంలో ఎవరైతే వెళ్ళగొట్టారో, ఎవరైతే దాన్ని వ్యతిరేకం చేశారో ఆ గ్రామంలోనే ఒక పెద్ద అధికారి అనగా ఒక సర్పంచ్ బిడ్డకు పాము కొట్టడం జరిగింది. పాము కొట్టిన తర్వాత అది కూడా విలేజ్ కాబట్టి అక్కడి నుంచి వెళ్ళడానికి, అక్కడి నుంచి పోవడానికి చాలా దూరము హాస్పిటల్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఏం చేద్దాము, కనుక ఇప్పుడు మన దగ్గర ఏమీ లేదు, మనం ఇప్పుడు చాలా ఈ రాత్రిలో మనం ఏమి చేయలేకపోతామని భయాందోళన చేసి